నన్ను వేటు అవస్థమైన ఏమలేదు ఏదన్నా వెళ్తున్నారా నిన్ను సుఖి దొరికినప్పుడు నేనేమి చేయగలను నాకు ఉన్నంతలో తండ్రి కట్టినయు దాయాదులకు విక్రయించి మామిడి తోట అంటున్నారు తోట రాతి ఇచ్చినాను తాతలు లాంటి క్షేత్రాలలో తగినండి దోషలతో తెచ్చిపోతానని అంటున్నారు కదా మరి నేను మాత్రం మీకేమి చేశానండి
నీకు లోటు చేసేటవని ఎవరన్నారు? మీ అమ్మ మాత్రం పల్లెకన్నా అసలు అందుకే పొరలు గొడవ పడినట్లే ఉండదు. దైవం అందరికీ కాపాడు. అతని తరసలినాడు. ఏమంటా ఎవరు ఆ తారసిల్లిన వారు? ఇందాక చెప్పబోయిన సాంతం విన్నావు కదా. ఇప్పుడు చెప్పచ్చు కదా. ఆ తారసిల్లిన వాడు వారు ఏ చోతల కాపుమందుల దాసదేవుడు అంటున్నారు. ఏమండి ఎర్రగా పుష్టిగా పొడవుగానంటారే ఆయన నువ్వెప్పుడు చూశావు? ప్రకృతం వినము. ఆ దినములలో ఏ దినములలో? దేవమంగళుడు నేను సహోజ్జాయుల. ఎలాగో అతడే నేను, నేనే అతడు. సరే కానీ అత్తగారు విడిపోట ఎట్లు సంభవించినది? అతడు ఆ, సాలించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించినాడు. మరి మీరేం చేశారండి? నేనా చదువు చాలించి ఏమిటంట మాటలు? రత్నాజీ గారు మా తోటి కళాకారుని చంద్రమతి పాత్ర గారిని నా కళ్ళు ప్రోత్సహిస్తే నన్ను ఆశీర్వదిస్తూ 50 రూపాయలు ఇచ్చారండి. వారిని భగవంతుడు ఎల్లవేళలా చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాను. చంద్రమతి పాత్ర గారి రత్నజ గారు నా కళ్ళ ఆశీర్వదిస్తూ 100 రూపాయలు చదివించున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సదాశివుడు ఎలవేళలా కాపాడుగాక. సరే కానీ అట్టి వారు విడిపోవుట ఎట్లు సంభవించినది? ఏమిటా మాటలు? ఇప్పుడు మీరు చెప్పండి. సరే కానీ అది ఎట్లయినా 60 కార్యము కాదు. ఏమండి అట్టి వారు విడిపోవట ఎట్లు సంభవించినది? అతను ఆంధ్రము చాలించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించి మరి మీరేం చేశారండి? చదువు చాలించి చాలించి ఏమిటా మాటలు? అందుకు వీలు పట్టుకలుగుతాడు. అతడు ఎంత మంచివాడు, ఎంత మంచి ఆమె అడిగినను కాదనడు. ఆహా తన కుశల
మంచివాడు. నన్ను భోజనం చేసినాడు కాలిచ్చిపోయినాడు కాదు, బదులు పడటం భావ్యం కాదు, కానీ మరలా వచ్చిందని చెప్పి చక్కలా వచ్చి తిరిగి రావండి, ఏంటండి ఒక చిన్న మాట ఏమిటో విన్నపించుకోమంటారా? కానీ అవును చాలా గొప్పవారు అంటున్నారుగా. అవును ఏమండి, ఏంటండి ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒక్కసారి మీ ప్రాణ స్నేహితులు మన ఇంటికి తీసుకుని రాగలరా? అదేం కట్టుకోలేకపోయారు? అది అంత అలమైన కార్యము కాదు. ఎందుచేతను? ఆ పండితుడు వ్యాసుడి కట్టెనా? పరమనైష్ఠికుడు విశ్వామిత్రుడి కట్టెనా? రఘునీతిమంతుడు విప్రనారాయణ కట్టెనా? ఋషభుడి కట్టెనా? ఏమంటే ఎందుకండి లెక్కగాడి గడము తారసింహకే తారసింహకే పురుషాగంతలేసి సామంతం మాటలు తెలుసు సామంతం మాటలు తెలుసు తారసింహకే అగుగాక అతని భార్య భూలోక రంభ. అతని భార్య భూలోక రంభయ్యా? ఏమండి, ఏమిటండి ఎవరు భార్య ఎందుకు కానీ ముందు మీ భార్య మాటంగా చెప్పండి. ఏమండి, మీ భార్య ఎలా ఉంటుంది చెప్పంటారా? ఒకప్పుడు శ్రీ వేణుగోపాల స్వామి వారి కోవెలలో ఆమె చూచానండి. ఆమె అందం బ్రహ్మాతీతకం. ఆమె అందం ఎలా ఉంటుందో చెప్పమంటారా? ప్రాణములు కలిగినట్టుందే
అవయవంబులు తూగినా ఎవరికున్నా అట్టి భార్యను విడచి నీవు అతట నాటికి అవ్వ ఈ నాటికి ఎన్ని కొంతలు తెచ్చుతూ నీకు మాత్రం ఎవరు బదులు చెప్పగలరు? బదులు చెప్పడం పర్లేదు కానీ ఎలాగైనా మీరొక్కసారి ఆయన మన ఇంటికి తీసుకుని వస్తే అతన్ని ఆకర్షించే భారం మాత్రం నాది. ఆ మీద అతనికి 40 లక్షల్లో నాది. సరే కానీ ఈ ఆనంద సమయంలో ఈ చల్లగాయ సమయంలో ఇది తీరలేదు, నా మనసు ఉండలేదు. Thank you.
ఎంతమంది పోతున్నారు కానీ ఈ అవసరం లేదు. ఓయ్ బ్రహ్మదేవుడా, నీ బుద్ధింత బుద్ధయ్యదేమయ్యా. దివ్యస్థలంబు తిరుపతి కండము కోటి మూకను కాదు కలిపినావు. సదహంస తూలిక తల్పంబును చెడునల్ల సృష్టి చేసినావు. నింతడు గులాబీ చెట్టును వాడి పెంచడము సృజించినావు. ప్రభువుల మందిర ప్రాంగణముల పూత నేత్రాస్తులు కల్పించినావు. చౌకల సాగరములైన సాలిల్లా పిటుల నెత్తురు పీల్చడు వేషమాతలను మా పిగాజములుగా పాపుల్చినావు గదరా. హృదగాను హృదగాను నీ తెలివి కాలిపోను. ఈరోజు బండారు పద్మ గారి సంస్థానార్థం ఈ నాటకం జరుగుతుంది. అలాగే నెల్లూరు నుంచి వాళ్ళ కుమారుడు గారు ఇచ్చేశారు. వేదిక మీదకు రావాల్సిందిగా కూర్చున్నాం బండారు లతీఫ్ గారిని. అలాగే అత్యంత సన్నిహితులు, మాకు మా సమతా నాటక గురుకులానికి అత్యంత సన్నిహితులు నెల్లూరు వాస్తవ్యులు ఎంబేటి జయరాజు గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. బండారు పద్మ గారి గురించి 2 నిమిషాలు జయరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు కీర్తిశేషులు బండారు రామారావు గారి కుమార్తె చనిపోవటం మనందరికీ కూడా చాలా బాధాకరం. వాళ్ళు ఒక వారసత్వ కుటుంబం, నాటక రంగంలో ఒక వారసత్వ కుటుంబం అది. బండారు రామారావు గారు అయితేనేమి, రవికుమార్ గారు అయితేనేమి, రేబాల రమణ గారు అయితేనేమి, బండారు పద్మావతి గారు మంచి వయసులో చనిపోయారు. అంటే 50, 55, 40 చిల్లరలో చనిపోయారు. 1977లో క్రీస్తు బండారు రామారావు గారు చనిపోవడం జరిగింది. 91లో యాక్సిడెంట్లో రేబాల రమణ గారు పోగొనబోతూ నెల్లూరు సమీపంలో చనిపోవడం జరిగింది. 2017లో బండారు రవికుమార్ గారు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఆ కుమారుడు కూడా ఆరోగ్యం సరిలేక చనిపోవడం జరిగింది. బండారు సుశీలమ్మ గారు 2023లో చనిపోయింది. 2024లో బండారు పద్మావతి గారు చనిపోయింది. ఆమె లాస్ట్ నాటకం బస్కేపురంలో ఆడి ఆరోగ్యం సరిలేకపోయినప్పుడు కూడా మంచి పేరు తెచ్చుకొని బాగా ఆ రోజు బస్కేపురంలో ఆడినప్పటికీ ఆమె 4 రోజులు పూర్తిగా అన్నం తినకుండా వచ్చి ఆ నాటకం ఆడిపోయింది. చివరి నాటకం వచ్చి నరసింహకొండ, నెల్లూరు జిల్లాలో నరసింహకొండ మీద ఆడి తర్వాత మొన్న ఆగస్టు 24వ తేదీ అసలు బావడం జరిగింది. ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు అద్భుతంగా ఒక 20 రోజులు చనిపోతుందనగా అద్భుతంగా కొన్ని పద్యాలు పాడింది. ఆమె ఆ పద్యాలు అన్నీ కూడా మేము వీడియో చేయడం జరిగింది. అయితే ఈరోజు నాటక రంగంలో ఉన్న వాళ్ళకి మరణం లేదు. నాకు భౌతికంగా వాళ్ళు లేకపోవచ్చు కానీ శాశ్వతంగా కళారంగంలో ఎక్కడ కూడా ప్రతి ఇంట, ప్రతి నోట, ప్రతి జిల్లాలో వాళ్ళని తలుచుకుంటూనే ఉంటారు. వాళ్ళ పద్యాలు వింటూనే ఉంటారు. అయితే అలాంటి కళాకారులు పుట్టడం మనకు చాలా అదృష్టం. చనిపోవడం కూడా చాలా బాధాకరం. అందుకని ఈరోజు మన గ్రామస్తులంతా కూడా మన నర్సయ్య గారి ఆధ్వర్యంలో ఆయన మీరంతా ప్రోత్సహించి ఇక్కడ ఈ నాటకాన్ని ఏర్పాటు చేసి ఆయనకి సంతాప సభ పెట్టడం చాలా ఆనందదాయకం, చాలా సంతోషం. అందులో ప్రత్యేకంగా నేను నెల్లూరు కళాకారుల జిల్లా ఉపాధ్యక్షులు
ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈయన ఆయన కుమారుడు బండారు పద్మావతి గారి కుమారుడు. ఒక కుమారుడు చనిపోయాడు, ఈయనే ఆయన వారసుడు. తర్వాత బండారు రవికుమార్ గారికి ఒక కుమారుడు. ఆయన్ని పరిచయం చేయాలని చెప్పి నర్సయ్య గారు ఈరోజు మన గ్రామానికి పిలిచి ఎంతో గుర్తుగా నన్ను కూడా గుర్తించి పిలిచి ఈడకి 2 మాటలు మన గ్రామం చెప్పి ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. గతంలో నేను ఒకసారి ఇక్కడికి రావడం కూడా పద్మం తీసుకొచ్చిందని ఇప్పుడు గుర్తొస్తుంది నాకు ఈ గ్రామానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గ్రామానికి నేను వచ్చినట్లుగా అనుకుంటున్నాను. నాకు ఇంకొక విషయం కూడా తెలిసి ఈ గ్రామంలో ప్రతి ఇంట కళాకారులు ఉన్నారంట. అద్భుతమైన కళాకారులు, పేరుగాంచిన కళాకారులు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నాటకం చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఆమె సంతాప సభ చాలా అద్భుతంగా చేశారు. మీ అందరికీ ఈ సభ జరిపినందుకు ఆమె సంతాప జరిపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకేదో ఒక అవకాశం ఇస్తే కార్యవర్తి పద్యం పాడి పాడండి, పడేవాడు పాడండి. హలో హలో బేమ్ ప్లస్ బాలా నిజము గ్రహించితివి. నవ్వినను ఆడువేను, ఏడ్చినను ఆడునే అడవలేను, ఏడ్చినను నవ్వినను ఆడవారిలో అందమే పుట్టపడుచున్నది. ఏనందువా నవ్వెనా అందాలకు పలై రతనాలు గలగల రాలిపో పలికెదా అతుల మాధుర్య సంబర మధుపక్షములు పర్వలించు ఆడది కదలనా సంగలు ఘల్ 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 ప్రాణాలు తీరులేవు కోటకి ఉన్నదా అవని సర్వస్వం ఘనత నదిశిలారు అద్దాద్దరిల్లు అందమునకు ఆనంద విషమునకు అతి భయంకరాకార వికారమునకు సరసమునకు విరిగిన విరసమునకు నిరసమునకు ఆడుదే అగగన్యా